అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి డిఎస్సి పరీక్షలు ముగిసాయి. వివిధ విభాగాల్లో జరిగినటువంటి ఈ యొక్క పరీక్ష, సోషల్ పరీక్ష నిన్నటితోటి పూర్తవటం జరిగింది. ఇప్పుడు మనం చర్చ ఏం చేయాలి? ఈ పరీక్ష రాసినటువంటి విద్యార్థులు వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఆధారంగా, అలాగే పరీక్ష అడిగినటువంటి ప్రశ్నల విధానం ఆధారంగా అసలు కట్ ఆఫ్ అనేటువంటిది ఎంతవరకు ఉండబోతుంది అనేది మనం ఇక్కడ అంచనా అనేటువంటిది వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సోషల్ కట్ ఆఫ్ నిర్ణయించేటప్పుడు మనం వేటిని పరిగణనలోకి తీసుకోవాలి అంటే, మొట్టమొదట మనకు గుర్తొచ్చేది పోస్టుల సంఖ్య. ఒక కట్ ఆఫ్ని ప్రధానంగా నిర్ణయించేది అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య. అయితే ఈ డిఎస్సి కనుక మనం గమనించుకున్నట్లయితే పోస్టులు అనేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. సింగిల్ డిజిట్లోనే మనకి ఒక 6, 7, 8 పోస్టులు వివిధ జిల్లాల్లో మనకి కనపడుతూ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఏదైనా డబుల్ డిజిట్ ఉంటే ఉండొచ్చు. అయితే ఇక్కడ పోస్టుల సంఖ్య అనేటువంటిది చాలా తక్కువ ఉంది. ఎప్పుడైతే పోస్టుల సంఖ్య అనేటువంటిది తగ్గిందో ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేటువంటిది పెరుగుతుంది. కారణం ఏంటంటే, పోస్టుల సంఖ్య తక్కువ, పోటీ పడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక రెండోది, ఎగ్జామ్ యొక్క విధానం ఎలా ఉన్నది. సో ఇక్కడ జరిగినటువంటి 4 పరీక్షలను మనం గమనించుకున్నప్పుడు అక్కడ అడిగినటువంటి ప్రశ్నలు, ఆ విధానం పరిశీలించినట్లయితే గతానికంటే కొంచెం భిన్నమైనటువంటి ధోరణి అనుసరిస్తూ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిఎస్సి ప్యాటర్న్లోనే ఉన్నది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అని మనం చూసుకున్నట్లయితే, లాంగ్ ప్రిపరేషన్ చేసినటువంటి వాళ్ళకే ఇక్కడ అనుకూలమైనటువంటి విధంగా ఈ యొక్క పేపర్ అనేటువంటిది ఉన్నది. అంటే ఇక్కడ కట్ ఆఫ్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించేటువంటిది మరొక అంశం ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ విధానం, అడిగినటువంటి ప్రశ్నల స్టైల్ అనమాట. అయితే ఇక్కడ లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా కనుక ఆ జిల్లాలో కనుక ఉంటే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేటువంటిది పెరుగుతుంది, ఎక్కువ స్కోర్ కనుక చేసినట్లయితే. అంటే ఇక్కడ పోటీ అంతా కూడా ఎవరి మధ్యన ఉంటుందంటే, లాంగ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళ మధ్య ఉంటుంది. ఆ 10 పోస్టులకైనా 6 పోస్టులకైనా, అక్కడ రిజర్వేషన్లో ఉన్నటువంటి 1, 2, 3 పోస్టులకైనా ఎవరైనా కానీ లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళ మధ్య మాత్రమే ఈ పోటీ అనేటువంటిది ఈరోజు మనకి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కట్ ఆఫ్ను నిర్ణయించడంలో పోస్టుల సంఖ్య, ఎగ్జామినేషన్ విధానం రెండూ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 2 అంశాలు బట్టి చూసుకుంటే లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉన్నది, ఎక్కువ కాదు ఇంకా వాళ్ళకే అనుకూలంగా ఉన్నదని చెప్పొచ్చు. ఇక ఇటువంటి పరిస్థితి మనకి ఎప్పుడైనా గతంలో ఉన్నదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. చరిత్రను మనం పరిశీలన చేయాలి ఇక్కడ. అంటే ఇలా పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటం, పోటీ పడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండటం అనేది గతంలో ఉన్నదా అంటే ఉన్నది. ఎప్పుడంటే 2006 డిఎస్సి ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 2006 డిఎస్సిని మనం గమనించుకున్నప్పుడు అక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ చూసుకుంటే ఉమ్మడి జిల్లాల్లో పోస్టులు అనేటువంటివి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఇప్పుడు ఆదిలాబాద్ తీసుకున్నా, ఉమ్మడి ఆదిలాబాద్ తీసుకున్నా, ఉమ్మడి కరీంనగర్ తీసుకున్నా, ఖమ్మం తీసుకున్నా, నల్గొండ తీసుకున్నా, లేకపోతే శ్రీకాకుళం తీసుకున్నా, లేకపోతే తూర్పుగోదావరి తీసుకున్నా, పశ్చిమ గోదావరి తీసుకున్నా, ఏం తీసుకొని అక్కడ పోస్టుల సంఖ్య అనేటువంటిది ఇలాగ 20, 25, 30 అలాగ ఉండే. ఓపెన్కి వచ్చేటప్పటికి 8, 9, రిజర్వేషన్కి వచ్చేటప్పటికి ఆయా వర్గాలకు 1, 2 ఉండేది. ఇలాంటి పరిస్థితి మనకు గతంలో కూడా ఎదురైంది. ఇప్పుడు చిన్న జిల్లాల్లో ఏ మాదిరి అయితే పోస్టులు ఉన్నాయి, అప్పుడు పెద్ద జిల్లాకు కూడా అంతే పోస్టులు ఉన్నాయి. పోటీ పడే వాళ్ళ సంఖ్య కూడా అట్లాగే ఉన్నది అప్పుడు కూడా. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి, అప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ సోషల్ పేపర్ చూసుకుంటే ఇప్పుడు ఏ మాదిరి అయితే మనకి టఫ్ అనిపించిందో, ఇలా ఉండాలి అని ఎక్కువ మంది అనుకున్నారు. లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు పేపర్ ఇలాగే ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటేనే లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి బాగుంటుందని ఎలా అయితే భావిస్తున్నారో అప్పుడు కూడా అంతే. 2006లో ఎస్జిటి పేపర్ అయితే డెడ్ ఈజీగా ఇచ్చాడు, ఇంక 90 అలా వచ్చేసింది. కానీ ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ పేపర్ అనేటువంటిది ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ చేశారో 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు అలా లాంగ్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చక్కగా స్కోర్ చేయగలిగారు. అప్పుడు కట్ ఆఫ్ ఏమైందంటే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 80% అబవ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 80% అబవ్ ఉన్న వాళ్ళు అప్పుడు కొట్టగలిగారు. అంటే 82, 83 అంటే వివిధ జిల్లాల్లో కొంచెం తగ్గు ఉండొచ్చు. కానీ ఇక రిజర్వేషన్ తీసుకున్నట్లయితే అప్పుడు నేను చెప్పేది 2006 మాట, అక్కడ రిజర్వేషన్ క్యాడర్లో వివిధ వర్గాలు మనం గమనించుకున్నప్పుడు 73-74%
అబవ్ వచ్చినటువంటి వివిధ రిజర్వేషన్ వర్గాల వారికి అక్కడ ఉద్యోగం అనేటువంటిది వచ్చింది, చక్కగా ఇప్పుడు చేసుకుంటున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి కూడా గతంలో ఉన్నది అనేది ఇక్కడ ఎందుకు చెప్పానంటే దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుందని. కట్ ఆఫ్ నిర్ణయించడంలో ఇప్పుడు మనం 3 అంశాలను అంటే బేరీజ్ చేసుకున్నాం. ఈ 3 అంశాల ఆధారంగా మనం పరిశీలన చేసి ఇప్పుడు జరిగినటువంటి ఈ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పేపర్ కట్ ఆఫ్ నిర్ణయించడంలో కీలక పాత్ర ఏం పోషించబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు జరిగినటువంటి పేపర్ ఖచ్చితంగా లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకే అనుకూలమని చెప్పుకున్నాం. మరి ఈ లాంగ్ ప్రిపరేషన్ ఉన్నటువంటి వీళ్ళకి మరియు అక్కడ ఉన్నటువంటి పోస్టులు 10 కావచ్చు, లేదా 6 కావచ్చు, లేదా 7 కావచ్చు, లేదా 15 కావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈ లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళకి మరి పోస్ట్ రావడంలో కీలక పాత్ర పోషించేది ఏమిటి అనేది మనం ప్రశ్నించుకుంటే మొట్టమొదట మనకు గమనించుకోవాల్సింది టెట్ మార్కులు. ఎవరైతే ఈ లాంగ్ ప్రిపరేషన్లో ఉండి టెట్ మార్కులు కూడా ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు ఫెచ్చింగ్ ఉండేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. రెండోది, ఎవరైతే పూర్తిగా డిఎస్సి మీద పెట్టేసి టెట్ను పూర్తిగా పక్కన పెట్టేశారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. అంటే 100 లోపు ఉండే మాత్రం కొంచెం ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశమే ఉన్నది. కారణం ఏంటంటే పోస్టుల సంఖ్య మొదట చెప్పుకున్నాం కదా తక్కువగా ఉండటం వల్ల ఇటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. నేను చాలా సందర్భాల్లో విద్యార్థులకు చెబుతూ ఉంటాను, టెట్ను కార్నర్ చేయకండి దయచేసి. పాయింట్లలో కూడా పోస్టులు పోయేటువంటి అవకాశం ఉంటుంది, గతానుభవాలు రీత్యా మనం గమనించుకోండి అంటే చాలామంది అది మరి ఏంటో చెప్పలేం కానీ మా టార్గెట్ డిఎస్సిఏ అంటారు. వీళ్ళు ఏంటంటే ఒక 6 నెలల లోపు 5 నెలల లోపు లేకపోతే సంవత్సరం లోపు టకటక చదివేసి ఆ డిఎస్సి మనం చేసేద్దాం అనుకుంటారు. రైటే, ఇప్పుడు మీరు వస్తారు ఫీల్డ్లోకి డిఎస్సిలోకి, మీకు ఖచ్చితంగా అక్కడ ఇచ్చినటువంటి కంటెంట్లో మంచి స్కోర్స్ వస్తుంది, మిగతా మొత్తానికి ఒక 70 మార్కులు మీకు వచ్చేస్తాయి మీకు కూడా. కానీ అక్కడతో కథ అయిపోలేదు కదా. మీకే 70 మార్కులు వచ్చినాయి అంటే లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నవాడికి అంతకుముందు ఉన్నవాడికి కూడా 70% మార్కులు వస్తాయి కదా, 70 మార్క్స్ వచ్చేస్తాయి కదా 80కి. అప్పుడు మిమ్మల్ని డిసైడ్ చేసేది ఏంటి? నువ్వు ఇతను నీకు 70 వచ్చిన డిఎస్సిలో ఈ లాంగ్ ప్రిపరేషన్లో ఉన్నవాడికి 70 వచ్చినాయి. అప్పుడు ఏంటి పరిస్థితి? ఇతనికి టెట్ మార్కులు ఎక్కువ ఉన్నాయి, నీకు టెట్ మార్కులు 100 ఉన్నాయి, అతను 110, 115, 120 వరకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామినేషన్ మనం గమనించుకున్నప్పుడు టెట్ మార్కులు మొట్టమొదట మీ యొక్క తలరాత్రిని నిర్ణయించబోతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వీడియో చూస్తున్నటువంటి మిగతా విద్యార్థులు ఎవరైనా కానీ టెట్ను కూడా కార్నర్ చేయకండి. తెలుగు చదవాలా, ఇంగ్లీష్ చదవాలా, ఈ అమ్మాయి ఏందిరా ఇది అనేటువంటి ధోరణి మనకొద్దు. ఖచ్చితంగా అక్కడ ఎగ్జామ్ ఎలా ఉన్నదో దానికి అనుగుణంగా మనం వర్క్ చేసుకోవాలి, మన పని మనం చేసుకోవటం అనేటువంటిది మన యొక్క ధర్మం, మన యొక్క బాధ్యత. సో ఇక్కడ డిఎస్సిలో వాడికి ఒక 75 వచ్చేసిన ఒక 90 మార్కులు ఉండి టెట్లో 100 లోపు ఉండి ఒక 75 మార్కులు వచ్చినాయి అనుకుందాం 80కి, ఓకే అతను ఖచ్చితంగా చేయగలుగుతాడు. అయితే అంతవరకు వస్తాడా ఈ యొక్క ఎగ్జామ్ చూస్తుంటే అంటే కొంచెం కష్టమే, కానీ ఉంటారు ఎవరో ఒకరు. సో వాళ్ళు మైనారిటీగా వాళ్ళు ఉంటారు, ఒక 10% ఒకటి. కానీ మనం వాళ్ళని దృష్టిలో కాదు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం అనేటువంటిది కాదు. వీళ్ళు చాలామంది టెట్ను పూర్తిగా పక్కన పెట్టేటి పురాగా డిఎస్సి మీద ఉండిపోతారు. 80 మార్కులకి 80 మనం తెచ్చుకోలేం కదా. ఆలోచించండి ఒకసారి. 70 దగ్గర 75 దగ్గర మీ యొక్క ఎఫెక్ట్ బట్టి ఆగిపోవాల్సి వస్తుంది. ఎంత పెట్టినా 80కి 80 రావు కదా డిఎస్సిలో. అప్పుడు నిర్ణయించేది ఏంటి? టెట్ వెయిటేజ్ మాత్రం మనల్ని నిర్ణయించబోతుంది. సో ఖచ్చితంగా పోస్టుల సంఖ్య తక్కువ ఉంది, ఈ పోటీ పడేవాళ్ళు లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళ మధ్యన డిసైడ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందిరా అంటే అది ఖచ్చితంగా టెట్ స్కోరే రేపు మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. ఇక తర్వాత రెండోది, ఇంటర్లో వచ్చినటువంటి మార్కులు బట్టి ఈరోజు రేపు కట్ ఆఫ్ అనేటువంటిది నిర్ణయించబోతుంది. చాలామంది ఏం చేశారంటే కార్నర్ చేశారు. ఇది ఈ ప్రిపరేషన్ చేసేవాళ్ళు మరి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది మారిపోతుంది ఏమనిపిస్తుంది నాకు. అంటే ఈజీ గోయింగ్, ఏదైతే అర్థమవుతుందో ఏదైతే ఉన్నదో అదే, అంతే తప్ప అక్కడ సిలబస్ ఉంది కదా, సిలబస్లో ఉన్న అంశం మనం చదువుకోవాలి కదా అనేటువంటి స్పృహ కూడా వాళ్ళకి కలగటం లేదు. మేము గత పేపర్లో ఇవ్వలేదు, మేము చదవం అంతే అనే ధోరణి తప్ప అరే ఒకసారి చూడాలి కదా, కనీస బాధ్యతగా అక్కడ సిలబస్ ఇచ్చాడు కదా అనేటువంటిది ఉండట్లేదు. పైగా ఒక 10 ప్రశ్నలు వస్తున్నాయి, 6 ప్రశ్నలు వస్తున్నాయి, 15 లోపే ప్రశ్నలు వస్తున్నాయి. మనం పూర్తిగా 10th క్లాస్ లోపే పెడదామని చాలామంది అనుకున్నారు. అసలు కొంతమంది అయితే చదవద్దనే డిసైడ్ అయిపోయారు.
అయితే నేనేమో బహుశా ఇంటర్మీడియట్ చదవండి, ఇంటర్ చదవండి అని చెప్పారు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక 10 ప్రశ్నలే లేదా ఒక 15 ప్రశ్నలే ఇచ్చాడు అనుకుందాం. పూర్తిగా పేపర్ వస్తేనే కానీ నేను ఇంటర్మీడియట్ ఎన్ని వచ్చాయని చెప్పలేను. కానీ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ విద్యార్థులు ఇచ్చినటువంటి దాన్ని బట్టి గమనిస్తున్నాను అంతే. సో వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఏ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చాడు అనేది వారికి క్లారిటీ ఉండదు కాబట్టి. సరే, ఎలా అయితే పోనీ 15% అనుకుందాం, ఒక 15-20 క్వశ్చన్లు వచ్చినాయి అనుకుందాం. అంటే మార్కులుగా పరంగా చూసుకుంటే ఒక 10 మార్కులు అనుకుందాం. మరి 10 మార్కులు అనుకుందాం. లేదు అక్కడ అంత కూడా వద్దు సార్, ఒక 6 మార్కులు అనుకుందాం. అంటే 12 బిట్లు ఇచ్చాడు అనుకుందాం. 6 మార్కులు అంటే ఆషామాషి విషయమా? ఒక్క మార్కు చాలు, ఒక్క పాయింట్ చాలు కదా మన జీవితాన్ని తలకిందులు చేసేయడానికి. ఇక్కడ డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళలో, లాంగ్ ప్రిపరేషన్ చేసినటువంటి వాళ్ళల్లో, ఈ మధ్యకాలంలో కసిగా కూర్చున్న వాళ్ళలో 2 రకాలు అనమాట. ఒకటి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, రెండోది ఇంటర్మీడియట్ చదవకుండా పురాగ 10th మీద నిలబడ్డ వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే 10th వరకు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, స్కోర్ అందులో ఏం డౌట్ లేదు. కానీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి స్కోర్ ఎవరైతే చూసారో వాళ్ళే చేయగలుగుతారు, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక అడిగినటువంటి ప్రశ్నలు సింపులే కావచ్చు, కొన్ని ప్రశ్నలు చాలా కష్టంగా ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు సింపుల్గా ఉన్నాయి. నువ్వు సింపుల్గా ఉన్న ప్రశ్న కూడా నువ్వు టెక్స్ట్ బుక్ చూడకపోతే ఎట్లా చేస్తావు? చేయలేం కదా. అక్కడ అదిగిపోయింది. ఇంక కష్టంగా ఉన్న ప్రశ్న నువ్వు ఎట్లాగే చేయలేవు. వివిధ గ్రంథాలకు సంబంధించి కానీ, వివిధ అంశాలకు సంబంధించి కానీ మనం అడిగినప్పుడు, మ్యాచింగ్లు ఇచ్చినప్పుడు ఎట్లా చేయగలుగుతావు? ఇంటర్మీడియట్ చదివితేనే అది చేయగలుగుతాం. సో అటు చూసినా ఇటు చూసినా ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేయని వాడికి నష్టమే జరిగింది. సింపుల్ క్వశ్చన్స్ కూడా చేయలేడు, కష్టమైన క్వశ్చన్లు కూడా చేయలేడు. మరి ఎవడు చేస్తాడు ఇది? ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేసిన వాడు ఖచ్చితంగా అది చేయగలుగుతాడు. దన్నమని ఒక 6-7 మార్కులు, 4 మార్కులు, 2 మార్కులు వీడికంటే ఆడికి ఎక్కువ వస్తాయి. వీడికి 70 వస్తే వీడికి 73 వస్తాయి అనమాట. ఆడికి 60 వస్తే వీడికి 64 వస్తాయి. అంటే అక్కడ డిసైడ్ ఫ్యాక్టర్, కట్ ఆఫ్ నిర్ణయించడం డిసైడ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇంటర్మీడియట్ మీరు చేసినటువంటి స్కోరే మిమ్మల్ని రేపు గట్టెక్కించబోతుంది. ఇక తర్వాత మూడోది, మరో కీలకమైనటువంటిది మెథడ్ మార్కులు. మెథడాలజీని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతున్నారో వాళ్ళు ఈజీగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ కొడుతున్నారు. మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కొట్టిన వాళ్ళని క్యాడర్ తీసుకోండి. గతంలో కానీ అంతకుముందు కానీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ పిల్లల్ని గమనించుకుంటే వాళ్ళలో 90% మంది చెప్పేటువంటిది ఒకటే, మెథడాలజీ స్కోర్ మమ్మల్ని కాపాడింది, మెథడ్స్ మేము బాగా చేసాం కాబట్టి మాకు ఉద్యోగం వచ్చింది అంటారు. ఒక 10% అవుట్ ఆఫ్ అటు ఇటు ఉండొచ్చు. ఇక్కడ అంటే గుండెకాయ అనమాట మెథడాలజీ ఎంత బాగా చదివితే అంత బాగా మనం అర్థం చేసుకుంటే అంత బాగా స్కోర్ వస్తుంది. అది మనం నిలబెడుతుంది సొసైటీలో. మనల్ని ఒక ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్గా నిలబెట్టేటువంటి అది ఒక స్తంభం, మూల స్తంభం లాంటిది. అయితే ఇక్కడ మెథడాలజీ ప్రశ్నలు గట్టిగా ఇచ్చాడు, మ్యాచింగ్లు ఇచ్చాడు, అప్లికేషన్ తరహా ప్రశ్నలు ఇచ్చాడు, అండర్స్టాండింగ్ తరహా ప్రశ్నలు ఇచ్చాడు, నాలెడ్జ్ బేస్డ్ మీద చాలా తక్కువ ఇచ్చాడు అనమాట. మరి ఇలా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మన మెథడాలజీ స్కోర్ చేయాలంటే చాలా చాలా బాగా చదివి ఉండాలి. లాంగ్ ప్రిపరేషన్ చేస్తున్నవాడికి, అలాగే మెథడాలజీని అర్థం చేసుకున్నవాడికి ఇది బాగా ఫెచ్చింగ్ అయింది. సో మరి ఇక్కడ మెథడాలజీ ఎవరైతే బాగా చేశారో వాళ్ళు ఈరోజు సేఫ్ జోన్లో ఉన్నారన్నమాట. ముఖ్యంగా నా యొక్క విద్యార్థులు, నా మెథడాలజీ క్లాసులు విన్నవాళ్ళు కానీ, నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళ పిల్లలు మెథడాలజీని మేము ఈజీగా చేయగలిగారని చెప్తుంటే మనసు పులకించిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని తయారు చేసిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందనేటప్పటికి చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాం. అటు కంటెంట్ విషయంలో కానీ, ఇటు మెథడాలజీ విషయంలో కానీ మన పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు బాగా రాసామని చెప్పారు. ఎందుకు వచ్చింది అది? మీకు క్రమం తప్పకుండా చదవటం వల్ల, క్రమం తప్పకుండా ఆ యొక్క ఎగ్జామ్స్ రాయటం వల్ల, ఆ వీడియో క్లాసులు చూడటం వల్ల, అంశాన్ని అర్థం చేసుకోవడం వల్ల జరిగినటువంటిది అనమాట. అలాగా ఎవరైతే ఈ మెథడాలజీ మీద మంచి పట్టు సాధించి ఇక్కడ 100% స్కోర్ చేయగలిగారు, స్ట్రైక్ రేట్ 100% లేదా 95% మీరు కరెక్ట్ చేయగలిగారో స్ట్రైక్ రేట్లో ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చి తీరుతుంది. ఇవి 3 అన్నమాట మిమ్మల్ని నిర్ణయించేటువంటి అంశాలు. ఇక తర్వాత పిఐఈ, జీకే అనేటువంటిది ఇంక చివరి కార్నర్లో మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు. మొట్టమొదట ఈ కట్ ఆఫ్ని నిర్ణయించేటువంటి అంశాలు ఇవి. ఇక పిఐఈ మనం చూసుకుంటే పిఐఈ కూడా కొంతమంది బాగా చేయగలిగారు, కొంతమంది వెనక్కి వెళ్ళగారు. పిఐఈ కూడా ఇక్కడ నిర్ణయించేటువంటి ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఈ 3 నువ్వు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తుంది అనమాట.
నాకు తెలిసి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ వాళ్ళు ఎక్కడో గట్టెక్కేస్తారు లాంగ్ ప్రిపరేషన్లో 1 hour. ఇక్కడ వరకు వచ్చేటువంటి పరిస్థితి చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. ఇక ఇప్పుడు ఉన్నటువంటి అంశాన్ని బట్టి, ఇక్కడ చేసినటువంటి విశ్లేషణ బట్టి మనకి ఇప్పుడు జరిగినటువంటి పేపర్లు చూసుకుని వివిధ జిల్లాల్లో, అందుకే ఇక్కడ మనకి పేపర్ ఒకే పేపర్ కాదు కదా, వివిధ జిల్లాల్లో కట్ ఆఫ్లో పెద్ద వైవిధ్యం అనేటువంటిది ఏమీ కనపడదు. అన్ని పేపర్లు మనం చూసుకున్నప్పుడు ఒకటి ఈజీ అని, ఒకటి కష్టమని, ఇంకోటి అని అక్కడ ఏమీ లేదు. ఒకవేళ ఈజీగా ఉన్నా కూడా అక్కడ కట్ ఆఫ్ దన్మని పెరుగుతుంది, కష్టంగా ఉన్న చోట కట్ ఆఫ్ తగ్గుతుంది. అంటే ఏదో 50%కో 60%కో రాదు. ఖచ్చితంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు వివిధ వర్గాలు, రిజర్వేషన్ వర్గాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా 75 లేదా 70, 75 ఈ మధ్యలో మీ స్కోర్ ఉండాలి. అటు టెట్ ఇటు 2 కలుపుకుని చెప్తున్నాను నేను. అలాంటప్పుడు మీకు కాస్త అవకాశం ఉంటుంది. ఇక ఎవరికైతే 80% స్కోర్ ఉన్నదో, అటు టెట్లోనో ఇటు డిఎస్సిలోనో 2 కలిపి చెప్పుకోవాలి. ఇక్కడ 80% స్కోర్, టెట్ వెయిటేజీ, డిఎస్సిలో వచ్చిన మార్కులు కలిపి ఎవరైతే 80% అబోవ్ చేయగలిగారో వాళ్ళు ఈరోజు సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే పోస్టుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి, ఆ రకంగా పోటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా 80% స్కోర్ చేసిన వాళ్ళకి 2 కలుపుకుంటే అది వాళ్ళకి వచ్చి తీరుతుంది, అందులో డౌట్ లేదు. ఇక కొన్ని జిల్లాల పరిస్థితి మనం గమనించుకుంటే కొంచెం ఫెచ్చింగ్ మనకి 75% వచ్చినా కూడా మనకి ఓపెన్ కట్ ఆఫ్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇక రిజర్వేషన్ అనేటువంటి 70 బిలో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే పోస్టులు ఉన్నవి, రిజర్వేషన్లు కూడా 1, 2. ఇంకా అలాంటప్పుడు కింద వరకు ఎక్కడికి పోదు. సో అలా ఏరుకోవడం అనమాట. సో టాప్ ర్యాంక్స్ ఎవరైతే సాధించారో టెస్ట్లో ఆ జిల్లాల్లో ఫస్ట్ మార్కులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి అలాగే వస్తుంది. తర్వాత అంటే టాప్ ర్యాంక్ కనుక ఎక్కువ ఇచ్చింది అనుకో, ఎక్కువ స్కోర్ చేసాడు అనుకో, ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేటువంటిది పెరిగిపోతుంది. టాప్ ర్యాంకర్ కూడా తక్కువ వచ్చింది అనుకో, కట్ ఆఫ్ అనేది కొంచెం దిగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక 8 పోస్టులు ఉన్నాయి అనుకుందాం ఒక జిల్లాలో, 2 కలిపి 82 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం ఒకడికి. ఫస్ట్ రెండో వాడు 81 దగ్గర ఉంటాడు, మూడో వాడు 81 పాయింట్ దగ్గర అక్కడ ఉంటాడు, నాలుగో వాడు 80 దగ్గర ఉంటాడు, 80 పాయింట్, ఐదో వాడు మళ్ళీ 80 దగ్గర ఏదో పాయింట్లో ఉంటాడు, ఆరో వాడు 79 దగ్గరికి వస్తాడు, ఏడో వాడు 79 పాయింట్ అలా, అంతే 79, 78 దగ్గర అక్కడ ఆగిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ రిజర్వేషన్లో ఏమన్నా అది కూడా ఆ రిజర్వేషన్లో టాప్ వరకు వస్తూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితి గతంలో ఎదురైంది, మేము ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2006 డిఎస్సీలో కూడా ఇటువంటి పరిస్థితి, కట్ ఆఫ్ దన్మని పెరిగిందనమాట. అంటే పోస్టులు తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కట్ ఆఫ్. సో ఇక్కడ మరి నేను ఇచ్చినటువంటి ఈ కట్ ఆఫ్కి సంబంధించి విశ్లేషణ అనేటువంటిది మీరు ఇచ్చిన అవుట్పుట్ బట్టి, పిల్లలు ఇచ్చినటువంటి అవుట్పుట్ బట్టి చెప్పగలుగుతున్నాను. పూర్తిగా అనేటువంటిది త్వరలో మనకి ఎలాగ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. సో ఈ లోపల మీరు కాస్త అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. వన్స్ అగైన్ మరొకసారి చెప్తున్నాను, ఇప్పటివరకు ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ ఉన్నారో, చక్కగా చదివారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్, మంచిగా స్కోర్ సాధించారు. అయితే ఎవరైతే దగ్గర వరకు వెళ్ళి ఆగిపోయారో దయచేసి వాళ్ళకు మాట చెప్తున్నాను, మనం గట్టిగా ప్రయత్నించాం, కాకపోతే కొంచెం మిస్ అయ్యామన్నమాట. ఒకటి సెంచరీ కొట్టగలిగాడు, ఓకే, మీరు 98, 96 దగ్గర వచ్చారనమాట, సెంచరీ జస్ట్ మిస్ అయింది. అలాగని మీరు ఆట ఆపేస్తే మళ్ళీ 0కి వెళ్ళిపోతారు, మళ్ళీ మొదటి నుంచి బ్యాటరీకి రావాలి గ్రౌండ్లోకి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, జరిగింది ఏదో జరిగిపోయింది, అంతా మన మంచిగా జరిగింది, జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి నిర్ణయించుకోవాలి. సో లాంగ్ ప్రిపరేషన్ చేయాలి కాబట్టి ఇప్పటి నుంచి క్రమబద్ధంగా చదువుతూ ముందుకు సాగండి. మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ అటు డిఎస్సి మీదో లేకపోతే మరొక కాంపిటేటివ్ ఎగ్జామ్ మీదో దృష్టి పెడుతూ దానికి అనుబంధ అంశాలు చదువుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈరోజు లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఎలా అయితే ఆనందపడుతున్నారో రేపు మీకు ఆ రోజు వస్తుంది. ఓకేనా విద్యార్థులారా? రైట్, మరొక వీడియోతో తిరిగి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అందరూ మురళీధర్ క్లాస్ రూమ్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.